వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో కూటమి విజయం టాలీవుడ్కి కలిసొస్తుందా? అవునని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా అవి ఏమీ ఫలించకపోవడంతో కూటమిపై ఆశలు పెట్టుకుంది. కరోనా తరువాత కుదేలు అయిన టాలీవుడ్ ఆ పరిస్థితుల నుండి కోలుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. మరి టాలీవుడ్ని కూటమి కరుణిస్తుందా? కోవిడ్ తర్వాత యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో పెను మార్పులే సంభవించాయి. సగటు సినిమా ప్రేక్షకుల అభిరుచితో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినప్పటికీ అది బాగుంటేనే థియేటర్స్కు వెళ్తున్నారు, లేదంటే లేదు. ఇక చిన్న తరహా సినిమాల గురించి అందరికీ తెలిసిందే. వాటికి థియేటర్స్ దొరకడమే ఎక్కువ. ఈ తరుణంలో పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లను పెంచి అమ్మితే గానీ నిర్మాతకు కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ పెద్దగా గిట్టుబాటు అవడం లేదు. అందుకనే అడపాదడపా టికెట్స్ రేట్లను పెంచుతారు. దానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పచ్చజెండా ఊపేవి. కానీ గత ప్రభుత్వం వైసీపీ హయాంలో మాత్రం చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పుకోవాలి. టికెట్ రేట్ల సంగతి పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను అడ్డుకునే పరిస్థితి దాపురించింది. పరిణామాల మధ్య మెగాస్టార్ మొదలుకొని ప్రభాస్, మహేష్ బాబు వంటి వారు నాటి సీఎం జగన్ని కలిసి వారి గోడు వినవించుకున్నా ఆయన కరుణించకపోగా వారిని అవమానపరిచి వెళ్లగొట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఓడించి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో టాలీవుడ్ ఆశలు చిగురించాయి. టీడీపీ ప్లస్ జనసేన కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం కావడంతో టీడీపీ టాలీవుడ్కి ఫేవర్గానే ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదు. మరోవైపు ఇక్కడ జనసేన నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కోరికలేమిటి, చంద్రబాబు ఏమి ఇవ్వగలరు అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక నుండి టాలీవుడ్కి ఏం చేయాలన్నా టికెట్లు ధరలు పెంచడం నుండి చిన్నకారు సినిమాలను ఎంకరేజ్ చేయడం వరకు ఏపీ సర్కార్ అన్నిటికీ అండదండగా ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా ఏపీలో షూటింగ్లు ఎక్కువగా చేసుకుంటే పన్ను రాయితీలు ఇవ్వడం అన్నది మరో వెసులుబాటుగా మారబోతుంది. ఎందుకంటే ఏపీలోనే ఎక్కువగా షూటింగ్లు జరుగుతాయి. వీలైనంత వరకు ఏపీలో షూటింగ్లు జరిగితే సినీ కళ ఖచ్చితంగా కనిపిస్తుందనేది మాత్రం వాస్తవం. ఇక రాబోయే రోజులన్నీ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి రోజులనే చెప్పుకోవాలి. టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. దాంతో టీడీపీ టాలీవుడ్కి ఫేవర్గానే ఉంటుంది. అదేవిధంగా జనసేన నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో ఆశలు రెట్టింపు అవుతున్నాయి. మరి టాలీవుడ్ కోరికలు ఏమిటి, చంద్రబాబు ఏమి ఇవ్వగలరు అన్నది చర్చనీయాంశమవుతోంది.